హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ విధంగా చేసినట్లయితే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని రైస్‌లోకి, అలాగే పులావ్‌లోకి, చపాతీకి చాలా చాలా బావుంటుంది. దీనికోసమని నేను 1 కేజీ మటన్‌ని తీసుకున్నాను. దీనిని ముందుగా కొంచెం సాల్ట్ వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో బోన్స్ కూడా ఉన్నాయి చూశారు కదా! దీనికోసం కుక్కర్ గిన్నెని తీసుకొని ఈ మటన్ని ఇందులోకి మార్చుకుంటున్నాను. దీనిని ఉడికించటం కోసం పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే నిమ్మరసం. దీనికోసం ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ అంటించుకుని ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్నాక మూతని పక్కకు పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఈ మటన్లోంచి నీరు వస్తుంది. చూశారు కదా, ఇక్కడ నీరు వచ్చింది. ఈ నీరు అయితే మనకి ఉడికించుకోవటానికి సరిపోదు కాబట్టి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని ఈ మటన్ని బాగా కలుపుకొని ఈ కుక్కర్ మూతని పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపుగా ఈ మటన్లోకి గ్రేవీ తయారు చేసుకుందాము. ముందుగా కొంచెం కొబ్బరి, అలాగే 5-6 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మనకి మటన్ కూడా ఉడికిపోయింది కాబట్టి దీనిని పక్కన పెట్టుకొని వేరే కడాయి పెట్టుకొని కూరకి రెడీ చేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఉడకాలి అంటే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ ముక్కలు బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకుందాము. ఎక్కువ టమాటాలు వేసినా టేస్ట్ రాదండి. నేను దీనికోసమని 2 టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ వేసుకున్నానండి. మనం మటన్ ఉడికించుకునేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కదా, అందుకని ఇందులో తగ్గించి వేసుకున్నాను. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూరని కూడా ఇందులో వేసేసి బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఈ టమాటా గ్రేవీలోకి కలిసిపోయే విధంగా కలుపుకొని మనం ముందుగా గ్రేవీ కోసం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసి ఇది కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. మీకు ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవారైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. గసగసాలు వేసాం కాబట్టి ఎలా అయినా కారం తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని మనం కూరని రెడీ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించినట్లయితే గ్రేవీ మనకి ఇలా రెడీ అవుతుంది. ఇందులోకి 1 స్పూను గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చాక బాగా కలుపుకున్నట్లయితే మనకి కర్రీ అనేది అడుగు అంటకుండా వస్తుంది. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కూడా బయటకు వస్తుంది చూసారు కదా. మనకి ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నేను చేసిన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఈ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపి ఈ కర్రీని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము.